కన్వెన్షన్లో షాపింగ్ వెరీ నైస్. హైదరాబాద్లో చేస్తున్నట్లుంది. వెరీ వెరీ నైస్. Very good. Firstly, very excited to be here. Actually, I think NATA or having a cultural event like this abroad is very good. నా పేరు బాలయిందుర్తి, నాటా పాస్ట్ కన్వీనర్. ఈరోజు డాలస్ నగరంలో నాటా వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి. ఈ వేడుకలన్నింటినీ సాక్షి టీవీ ద్వారా ప్రచారం చేస్తూ అందరికీ తెలియజేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్డ్ జిల్ టిగేన్ అని ఉంటుంది. అసలే ఆడవాళ్ళకి గోల్డ్ అంటే పిచ్చి, ఎంత పిచ్చో తెలుసు. ఇంకా ఫుల్ స్టాల్స్ ఉన్నాయి. మోర్ దెన్ 150 స్టాల్స్ ఉన్నాయి. మొత్తం యాక్సెసరీస్ కానివ్వండి, క్లోతింగ్కి సంబంధించినవి, జ్యువెలరీకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఒకసారి మనం దాని మీద దృష్టి సారిద్దాం. సాంస్కృతిక వికాసమే నాటా బాట, సమాజ సేవే నాటా మాట దృక్పథంతో ప్రారంభించిన సంస్థ ఈరోజు 3వ కన్వెన్షన్ డాలస్ మహానగరంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. బ్యాంకెట్ డిన్నర్ అండ్ సెకండ్ డే అయిపోయింది. ఈరోజు థర్డ్ డే. దాదాపు 10,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫుడ్ అంతా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. హలో అండి, తేజ సారీ స్టాల్ ఇది నాటాలో. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ద స్టాల్ హియర్ అండ్ చాలా మంది క్రౌడ్ వచ్చారు అండ్ ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు షోకాస్ట్ యువర్ డ్రెస్సెస్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు డూ అ ఫ్యాషన్ షో నెక్స్ట్ టైమ్ అండ్ ఐ రియలీ హ్యాపీ ఐమ్ హియర్ అట్ దిస్ ప్లాట్ఫామ్. హాయ్ అండి, మేము మై ట్యాక్స్ ఫైల్ తరఫు నుంచి ఇక్కడ సుధీర్ పై గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వీ విల్ బి అసిస్టింగ్ ఇన్ యుఎస్ ఇండివిజువల్ ట్యాక్స్ ఫైలింగ్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ఫైలింగ్. మీకు ఏ విధమైన బిజినెస్ కానీ ట్యాక్స్ గురించి కానీ క్వశ్చన్స్ ఉంటే దయచేసి tax@mytaxfile అని కాంటాక్ట్ చేయండి. ఇండియాలో చాలా సైట్స్ ఏంటంటే యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ లేదనేసి, సో ఈ సైట్ చూశాక దే హ్యావ్ లైక్ ఇన్ ట్రమెండస్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. అందువలన చాలా పాజిటివ్ రెస్పాన్స్. సో మళ్ళీ ఈవెంట్ జరిగినప్పుడు మళ్ళీ స్టాల్ పెడతాము. వీ విల్ రీచ్ అవుట్ మోర్ పీపుల్. సో అదే అండి మా గోల్. అందరికీ నమస్కారం. నా పేరు అనుకృతి వెనుకదాసుల. నేను నాటా ఐడల్లో పార్టిసిపేట్ చేశాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చంద్రబోస్ గారికి, రఘు కుంచే గారికి, అలాగే నాటా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు లెర్న్ ఫ్రమ్ ద జడ్జెస్. వాళ్ళ కామెంట్స్ అండ్ వాళ్ళ సజెషన్స్ తీసుకొని అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరి సజెషన్స్ తీసుకొని నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. నేను తెలుగువాడిగా రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్కి ఎన్నికవడం చాలా ఆనందంగా ఉంది. వర్జీనియాలో ఇంతవరకు ఏ ఇండియన్ అమెరికన్ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్కి వెళ్ళలేదు. ఇది జూలైలో ఒహాయో క్లీవ్లాండ్లో జరుగుతూ ఉంది. ఆ రోజు రిపబ్లికన్ పార్టీ తరఫున ఎవరు ప్రెసిడెన్షియల్ నామినీ అనేది డిసైడ్ చేస్తారు. ఎంటైర్ కంట్రీలో ఈచ్ స్టేట్ నుంచి డెలిగేట్స్ వచ్చి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అలానే వర్జీనియా నుంచి నేను ఎన్నికవడం చాలా గర్వకారణంగా ఉంది. ఫస్ట్ తెలుగువాడిని. Well, it's been great being here at NATA. We've had a lot of interest in sharing Indian culture, of putting these award-winning books in schools to correct misinformation. And if you'd like to put books in your schools to help share the beauty of Indian culture, it's Atman Press at www.atmanpress. And great convention. నా పేరు దుర్గాప్రసాద్ అని, దుర్గాపతిపల్లి. నాటాకు వచ్చాము. వంటలన్నీ చాలా బాగున్నాయి. 3 రోజుల నుంచి మంచిగా అన్ని రకాలు మొత్తం రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర నుంచి కవర్ చేశారు. సో మేము సాహా నుంచి వచ్చాము. సాహా అంటే సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్. మేము బేసిక్గా రేషనల్ థింకింగ్, సైన్స్ అవేర్నెస్, ఒక సూపర్ స్టిషన్స్ తగ్గించడం కోసం ఒక నడుంగట్టు చేయబోతున్నాం. మండే హిల్ టాప్ రెస్టారెంట్లో ఇర్వింగ్లో చేయబోతున్నాను అనమాట. అందరూ చేసి అక్కడ కొంచెం దాని యొక్క థ్యాంక్ యూ. So I'm just going to go on the stage and have fun on the audience public demand that I'm going to perform on the Attarindiki Daridi hit song. It's time to party now, so I'm going to just go shake a leg. All the kids are welcome to come and join me on stage and we'll just have fun. నా పేరు మనోహర్ బండ్ల అండి. ఇది వైజాగ్ రియల్ ఎస్టేట్ .com అని ఫస్ట్ టైం ఇక్కడ నాటాలో మేము లాంచ్ చేయడం జరిగింది. ఇది రీసెంట్గా ఆంధ్రాలో లాంచ్ చేసాము.
ఇక్కడ నాటాలో చాలా బాగా రెస్పాన్స్ ఉంది. లాస్ట్ 2 days నుంచి చాలా మంది క్రౌడ్ వస్తున్నారు. తర్వాత వీ ఆల్సో గాట్ సమ్ పార్ట్నర్షిప్స్ విత్ సో మెనీ పీపుల్. ఈ రెస్పాన్స్ వల్ల వీ థింక్ వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ అదర్ లొకేషన్స్ ఆల్సో ఇన్ ఆంధ్ర, లైక్ తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, మిగతా ఆంధ్ర కాకుండా తెలంగాణకు కొన్ని సైట్లు ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్ లాంచ్ చేద్దామని ఉందండి. ఇది రెస్పాన్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు లావా బొగ్గవరపు అండ్ నేను తెలుగు పీపుల్ ఫౌండేషన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. మా ఫౌండేషన్కి నేను ట్రెషరర్ని. ఇక్కడ మేము ఫండ్స్ రైజ్ చేసి ఇండియాలో స్టూడెంట్స్ మేము హెల్ప్ చేస్తామండి ఫర్ హయ్యర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, మెడిసిన్, బీటెక్, ఎంబీఏ, ఎండి వీళ్ళకి. మేము చేసే డిఫరెన్స్ ఏంటంటే మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళని కోర్స్ అయ్యి సెటిల్ అయ్యాకను వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేయమని మేము కోరుతాం. రైట్ ఫ్రమ్ డే 1 ఇది మేము స్టార్ట్ చేస్తామండి. సో మీరు ఇచ్చే డొనేషన్స్ ఒక్కరిగా కాకుండా 10 మంది హెల్ప్ చేస్తాయి సీరియల్గా. థ్యాంక్ యూ. It's a huge honor to have the opportunity to be at the NATA conference. I'm with the Vicente Ferrer Foundation, also known as RDT, in Anantapur in India. We've been working in India for 47 years. Our founder was from Spain, and today we are launching our brand new US office in Washington, D.C. And we believe that all of the people from Andhra and Telangana are very solidary and want to continue seeing our good work. It's a great honor and a great pleasure to have this chance to meet all of you here today. Thank you for supporting our work, and together we are building schools, creating opportunities for education, jobs, and more in the rural areas of India through your support. నాటా కన్వెన్షన్ లాస్ట్ డేలో ఈరోజు లంచ్ ఎలా ఉందో చెప్పాలంటే చాలా చాలా అద్భుతంగా ఉందంటున్నారండి. అన్ని తెలుగు వంటకాలు మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. మీరు నిజంగా హైదరాబాదు అన్ని తెలుగు ఊళ్ళల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. పులిహార నుంచి దద్దోజనం నుంచి మొత్తం నాన్ వెజ్ కావాలనుకున్న వాళ్ళకి నాన్ వెజ్, వెజిటేరియన్ కావాలనుకున్న వాళ్ళకి వెజిటేరియన్ వంటకాలు ఉన్నాయి. చాలా చాలా అవసరం ఉన్నాయి వంటకాలు అని అంటున్నారు. అన్ని రకాల రుచులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు మీరు, ఎంతో మంది, ఇంతమందికి అన్ని రకాల వంటల్ని సమకూర్చిన ఈ నాటా వాళ్ళని మనం నిజంగా అభినందించాలి కూడా. సో వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. కొత్తగా మై రిసీవింగ్ అ యూత్ ఐకాన్ అవార్డ్. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ జర్నీ చూశాక it's been a great opportunity to receive an award like this. Nata ki thanks. This is our 3rd day. We have a stall. Our company is TerraFortune.com. I'm the founder of the TerraFortune. My name is Dr. Sitaram. And we started this company around 10 months ago, and we have around 45,000 properties listed so far. It's a real estate web portal with the main focus of the Andhra Pradesh and Telangana real estate properties to be listed. And we are going to conduct a big real estate property show in Chicago. Hi, Andarki Namaskaram. I am really honored and thankful for NATA to invite me for this 3rd convention, and I'm having a time of my life. నేను మిమ్మల్ని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. I am really feeling at home because it's like Hyderabad for me, and I'm thoroughly enjoying myself. Looking forward to tonight's event, the concert, the performances. I am going to go shake a leg on the stage, and I'm going to dance, and I'm looking forward to that, and I want all the audience to join me. And it's so much fun. I am loving it here. So thank you. Thanks for having me here. జీవన పోరాటంలో ఖండాంతరాలు దాటి అమెరికా దేశానికి వచ్చి ఇక్కడ ఈరోజు వేలాది మంది తెలుగు వాళ్ళు ఒక ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసుకొని ఇంతమంది అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందకరం. ముందుగా వాళ్ళందరికీ మీ సాక్షి తరపున అలాగే ఎల్లూరియల పక్షాన నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు డాలస్లో జరుగుతున్న నాటా కన్వెన్షన్లో నేను కూడా మీ అందరితో పార్టిసిపేట్ చేయడం. And already నేను banquet చూసాను, and I really love the energy here, and people are so interested in protecting our culture and tradition. ఇదన్నీ నాకు చాలా చాలా beautiful అనిపిస్తుంది. And also today we're here for the meet and greet, and I think that's my favorite part because fans తో meet చేయడం కైనా there's no other better joy for an actress. And thank you so much. హలో అండి, మేము మయూరి ఇండియా రెస్టారెంట్ హూస్టన్ నుంచి అండి. మేము ఈ నాటా కన్వెన్షన్ ఇది 3rd time చేస్తాము. ఇంతకుముందు హూస్టన్లో, అట్లాంటాలో చేసాము, డాలస్లో చేస్తున్నాము.
మేము ఈరోజు ఆల్మోస్ట్ 78,000 పీపుల్ వచ్చారని అంచనా వేస్తున్నాం. ఈరోజు మెన్యూలో మేము చేపల పులుసు, తర్వాత దొండకాయ ఫ్రై, రాజు గోదావరి కోనసీమ కోడి అలాంటి మంచి మంచి వంటకాలు, మంచి మంచి రోటి పచ్చళ్ళు అవన్నీ చేశామండి. రాత్రికి మటన్ బిర్యానీ అవన్నీ ఉన్నాయండి. సో అంటిల్ నౌ దిస్ నాటా ఈస్ గోయింగ్ వెరీ గుడ్. చాలా బాగా అవుతున్నది కన్వెన్షన్. ఈరోజు నాటా మహాసభలకి తానా కార్యవర్గం మొత్తం అందరం వచ్చాము. సోదర భావంతో తెలుగు ఆర్గనైజేషన్స్ని ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలన్న భావంతో చక్కటి విందు భోజనాలు మన ఇండియాలో ఉన్నట్టు అన్ని ఎన్నో రకరకాల విందులతో హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈరోజు సాయంత్రం కూడా జరగబోయే చివరి రోజు ఘటనలో కూడా మా వంతు పాత్ర మేము అందరం ఉండి రేపు అందరూ గోయింగ్ బ్యాక్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చెన్నూరు వెంకట సుబ్బారావు. నేను గత 13 సంవత్సరాలుగా ఈ దేశంలో తెలుగు టైమ్స్ అనే పత్రిక రన్ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగు వాళ్ళకి, తెలుగు పిల్లలకి తెలుగు నేర్పించాల ఉద్దేశంతో పాఠశాల మొదలెట్టాము. నాటా కాన్ఫరెన్స్ బాగా జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్లో తెలుగు టైమ్స్ యాక్టివ్ రోల్ తీసుకుంది. నేను నాటా స్పెషల్ ఇష్యూ కూడా వేశాను. తర్వాత దేర్ లాట్ ఆఫ్ లైజన్ వర్క్స్ మీడియా పరంగా కానీ వ్యక్తిగతంగా హైదరాబాద్లో కానీ నాటాకి. సో వీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్. నేను బాగున్నది. పాఠశాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది నాటా కాన్ఫరెన్స్లో. నమస్కారం అండి. ఇక్కడ నేను నాటా కన్వెన్షన్లో ఉన్నాను. ఇక్కడ ఇది ఫైనల్ డే ఆఫ్ ద కన్వెన్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బిజినెస్ పీపుల్, బిజినెస్ పీపుల్ లైక్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ నేను ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఐడియాస్ హ్యాండిల్ చేయడం జరుగుతున్నది. సో దానికి తోడుగా 3 రోజుల నుండి బ్రహ్మాండమైన తర్వాత అందరూ ఆహ్లాదకరంగా ప్రోగ్రామ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాజ్యం అమెరికాలో తెలుగు వారి కొనసాగుతున్నది. 3వ రోజు అట్టహాసంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు తెలుగు వాళ్ళు. ఎక్కడ చూసినా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తున్నది. పండుగ వాతావరణం కల్పించేలా సంస్కృతి కార్యక్రమాలు, సంప్రదాయమైన దుస్తులు, వేషాధారణ, అదేవిధంగా ఏదైతే స్టాల్స్ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. దాదాపు వేలాది మంది, దాదాపు 15 నుంచి 20,000 మంది తెలుగు వారు ఇక్కడికి వచ్చారని అనుకుంటున్నారు. వంటకాలతో పాటు రుచికరమైన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు చివరి రోజు కావడంతో చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి టీ స్టాల్, ఏదైతే స్టాల్ దగ్గర వాళ్ళు వస్తువులు కొనుక్కుంటున్నారు. మొత్తానికి ఏదైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, అదేవిధంగా పొలిటికల్ ప్రోగ్రామ్స్ కానీ చాలా అట్టహాసంగా చేపిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా వంటకాలతో పాటు మిగతా కార్యక్రమాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాయి. చాలా నాటకలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వారు ఎక్కడున్నా కూడా చాలా సంఘటితంగా ఉండాలి, శక్తిగా ఉండాలి. అందుకే ఇటువంటి చారిటబుల్ కార్యక్రమాలు చేయడానికి కూడా ఇటువంటి ఒక వేదిక ఉపయోగపడుతుందని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. 3 రోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా తెలుగుతనం ఉసిపడే విధంగా కూడా కనిపించిన వాతావరణం ఇక్కడ ఉంది. Good morning. We represent Burhani Gems, and we are very thankful to NATA for letting us be here today, and thankful to the community and the organizers, because we have been here and exposed to the entire community all around the world, and we are designers from Houston, based out of Houston. We deal in antique jewelry. I design myself, and we have very competitive prices, quality. So we want to make the community happy today, and thanks again to the entire organizers for allowing us to be here. నా పేరు రమణారెడ్డి దేవులపల్లి అండి. నేను ఆంధ్ర నుంచి తిరుపతి దగ్గర పీలేరు నుంచి. మాకు దిశ డ్వెల్లింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేశాను కంపెనీని. ఇది నాటాలో నేను ఎగ్జిబిట్ బూత్ పెట్టడము ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళని, ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉన్న తెలుగు వాళ్ళందరినీ, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళని ఇక్కడ అందరినీ కలవడం నాకు చాలా సంతోషము. వాళ్ళకి నాకు చేతనైనంత కొంత సర్వ్ చేయడము. వాళ్ళకి రియల్ ఎస్టేట్లో చాలామందికి అనుభవం లేదు. అమెరికాలో ఉన్న వాళ్ళ ఎన్ఆర్ఐస్కి ఇండియాలో ఏం జరుగుతుందో బిల్డర్స్ మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మాకు టైం చేస్తారో లేదో, ప్రాజెక్ట్ క్వాలిటీ ప్రాజెక్ట్ ఇస్తారో లేదో అన్న ఒక అనుమానం ఉంది. దాన్ని మేము అనుమానాలని ఏమీ లేకుండా
వాళ్ళకి ఎంతో కొంత సహాయపడి నేను నిజాయితీగా వాళ్ళకి చేయగలిగే హెల్ప్ చేద్దామని ఈ కంపెనీని పెట్టాము. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషను డల్లాస్లో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంకు భారతీయ జనతా పార్టీ నుంచి నేను ప్రతినిధిగా ఇక్కడ రావడం జరిగింది. ముందుగా వేల మంది తెలుగు వాళ్ళను అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులను ఇక్కడ కలుసుకోవడం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇది ఒక మంచి స్ఫూర్తినిచ్చే విధంగా కనిపిస్తుంది. తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలు విలువలను ప్రవాస భారతీయులు మన కళ్ళకు అద్దే విధంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం, అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కోసం వీళ్ళు కొంత పెద్ద ఎత్తున దానికి కొంత నిధులు సమకూర్చుకొని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వీళ్ళు పనిచేయడం అనేటువంటిది కూడా ఇది స్వాగతించేటువంటి అంశం. ఏది ఏమైనా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది తెలుగు వాళ్ళు వేల మంది ఒక వేదిక మీదకి వచ్చి తెలుగు రాష్ట్రాల గురించి భారతదేశం గురించి ఆ రాష్ట్రాల అభివృద్ధి గురించి ఆలోచించడం అనేది స్వాగతించే పరిణామంగా, అంతేవిధంగా అనేక మంది ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు మరింత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్టుబడుల ద్వారా కానీ లేదా సేవారంగంలో కానీ పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా. ఈ యొక్క నాటా సభల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభివృద్ధి గురించి వీళ్ళు ఆలోచించడాన్ని స్వాగతిస్తూ నేను వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. 2016 డాలస్లో జరిగింది కదా, ఇక 2018 ఎలా జరగబోతుందో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం మనం. సో అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ ఇంత బాగా సక్సెస్ఫుల్గా జరిగింది కదా ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా. సో 2018లో ఎలా జరగబోతుంది, ప్లాన్స్ ఏంటండి? I'm hoping that other organizations like ATA and Tata will join together and have a combined mega convention rather than having every year, every other year. It's better that we all unite and celebrate together, because after all there are 2 states now, but it's literally it's one culture, one language, one Samskriti. So we would like to have all these associations join together and celebrate it to demonstrate the unity of our culture and our language and our heritage. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలానే మీరు లైఫ్ లాంగ్ చాలా హెల్దీగా ఫిట్ అండ్ ఫైన్, చాలా లైవ్లీగా ఉంది మీ నవ్వు కూడా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ అస్ టైమ్. సో ఇది సిచ్యువేషన్ అండి. మొత్తానికి ఎన్నో రోజులు వెయిట్ చేస్తే కానీ ప్రేమ్ సాగర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ దొరకలేదు. మొత్తానికి ఇక్కడ మనం క్యాచ్అప్ చేసాము. ఐఎమ్ శారదా రిపోర్టింగ్ టు సాక్షి విత్ వీడియో జర్నలిస్ట్ హరికృష్ణ ఫ్రమ్ డాలస్. నాటా వేడుకలు 3వ రోజు కూడా హఠాహఠంగా కొనసాగుతున్నాయి. భోజనాల దగ్గర అందరూ కూడా ఆత్మీయ పలకరింపు. మొత్తానికి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళతో పాటు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న కూడా తెలుగు వాళ్ళంతా ఆత్మీయ పలకరింపులు, అదేవిధంగా ఎక్కడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతంలో ఉన్న రుచులను కూడా ఇక్కడ ఒకే వేదికపై చూపించాల్సిన కనిపిస్తుంది. మొత్తానికి చాలామంది కూడా వంటకాలు బాగున్నాయి, నోరించే రుచులు ఉన్నాయని చెప్పిన. అయితే కొంచెం ఇక్కడ నానా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పండి, ఇక్కడ భోజనాల ఏర్పాట్లు కానీ అదేవిధంగా నాటా వేడుకల గురించి. ఈ మెమోరియల్ డే వీకెండ్ నాడు ఈ డల్లాస్లో తెలుగు వారందరూ కూడా ఒక వేదిక మీద కలుసుకుని ఈ నాటా సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. అన్ని ప్రోగ్రాంలు బాగా జరుగుతున్నాయి, అంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా ప్రోగ్రాంలన్నీ బాగా జరగాలని వారికి నా శుభాకాంక్షలు. ఈ వంటకాలు ఎలా ఉంది? ఇంకా భోజనం కానీ నిన్న అంతా బాగానే ఉంది. ఇక్కడ ఎప్పుడు ఎవరు చేసినా కూడా చాలా ప్రొఫెషనల్గానే చేస్తారు, బాగా చేస్తారు. నాకు ఇవాళ కూడా అట్లాగే ఉంటుంది, నాకు సందేహం లేదు. ఈ వేడుకలు, ఇలాంటి వేడుకలు ఎటువంటి సందేశం? ఒకటి, ఈ దేశంలో మనం ఎంతమంది ఉన్నామో, ఎంతగా కలిసి ఉన్నామో, మన శక్తి ఏమిటో, మన సంఘటితమైతే మనంతా ఏం చేయగలమో అవన్నీ కూడా ఈ వేడుకలు చూపుతాయి. అంతేకాకుండా దూర దూరాల్లో ఉన్న వారంతా కూడా ఒక చోట కూర్చొని కలుసుకుని మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, లేదా ఏదైనా ఒక విషయంలో కలిసి పనిచేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కలిసి ఒకే చోట ఉండడానికి ఈ వేదికలు అవకాశం కల్పిస్తాయి. ఇటువంటి వేదికలు తెలుగు వారి యొక్క శక్తిని చాటడానికి ఉపయోగపడతాయని చెప్పేసి చాలా ప్రజలు చెప్తున్నారు. ముందుగా ఇక్కడ నాటా సంబరాలు జరుగుతున్నాయండి. మనం 3వసారి డల్లాస్లో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాదాపు 8 నుంచి 10,000 మంది అటెండ్ అవుతున్నారు. 3 రోజుల నుంచి ఇది 3వ రోజు.
ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, బట్టల షాపులు, జ్యువెలరీ, తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని బుక్స్, టాయ్స్ లాంటివి చాలా షాప్స్ ఉన్నాయి. ఒకే దగ్గర ఎన్ని వేల మంది షాపింగ్ చేయడం, ఇక్కడ కల్చర్ గురించి తెలుసుకోవడం, పండుగల గురించి తెలుసుకోవడం, తర్వాత ఇక్కడ టీనేజ్ పిల్లలకు మన వివాహ బంధం గురించి తెలియటం, మన సాంప్రదాయాల గురించి తెలియటం, ఈ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. నా పేరు జ్యోతిరెడ్డి, నేను ఫీనిక్స్ నుంచి. ఇది 3వ రోజు. చాలా సంతోషంగా ఉన్నది అందరినీ కలవటం ఒకే దగ్గర. ఎందుకంటే ఇక్కడ అందరూ పనిచేస్తారు కాబట్టి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళి కలవటం అంత ఈజీ కాదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు అందరినీ కలిసి ఆప్యాయంగా పలకరించడము, కలవటము, తర్వాత షేర్ చేసుకోవటము, ఐడియాస్ షేర్ చేసుకోవటము. 3 రోజులు కంటిన్యూస్గా ఇక్కడే ఉంటాం కాబట్టి వేరే పనులు ఉండవు కాబట్టి రకరకాల అంశాల మీద డిస్కస్ చేయటం. అంతేకాకుండా పొలిటికల్ డిస్కషన్స్ వేరే సింగిల్ రూమ్స్లో జరుగుతూ ఉంటాయి. పొలిటికల్ డిస్కషన్స్, తర్వాత బిజినెస్ డిస్కషన్స్, తర్వాత టీనేజర్స్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్, అండ్ తర్వాత వెడ్డింగ్కి సంబంధించిన ఉమెన్ ఫోరము, రకరకాల ఇష్యూస్ మీద డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. డెఫినెట్గా ఈ కన్వెన్షన్ ప్రోగ్రామ్ వచ్చేసి అందరికీ సంతోషంగాను, తర్వాత హాయిగాను, కొంచెం రిలీఫ్గాను, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి గాను చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ సాక్షి టీవీ అండ్ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా కన్వెన్షన్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Honestly, I'm very excited to be a part of NATA and very happy that I was invited here. And I really like this whole concept of having a cultural event in the United States where everybody comes together, and it really helps in keeping the entire the Telugu society together, you know, and promotes a lot of cultural activities among children and among families. So very happy. I'm not performing like you asked me, but I can attend చేస్తున్నాను and performance చూశాను, కాంపిటీషన్స్ చూశాను అండ్ చాలా హ్యాపీ. నాటా వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు కూడా దాదాపు తెలుగు పండుగ వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా రుచికరమైన వంటలు, నోరు నుంచి రుచితోటి స్వతంత్రంగా వంటకాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర రుచితో మనం అన్నీ కూడా రుచితోమైన వంటకాలు ఇక్కడ అందరూ కూడా తినాల్సిన పరిస్థితి వస్తున్నారు. మొత్తానికి ఏది చూసినా కూడా చాలా ఇంట్రెస్ట్గా తెలంగాణ రుచులు, అదేవిధంగా రాయలసీమ, ఆంధ్రతో పాటు కోడి పులుసు, కోడి వేపుడు, అదేవిధంగా పుల్కాలు, అదేవిధంగా పచ్చళ్ళు కూడా ఇక్కడ కేవలం ఆంధ్రాలో తిన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నారు. చాలామంది కూడా ఈ ఫుడ్ వంటకాల పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకే చోట ఇన్ని రకాలైన ఫుడ్స్ మేము ఎంజాయ్ చేస్తున్నామని చెప్పండి మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. నేను ఇండియా నుంచి వచ్చాను, సో ఇండియా గుర్తొస్తుంది నాకు. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 months since I went, so I'm glad I came. చెప్పండి సార్. Good and very good. Food is very good. We are almost 12,000 people gathered as an expert చేస్తున్నాను. 12,000 పీపుల్ కూడా మొత్తం రుచికరమైన వంటలు చేసేసి 3 రోజుల నుండి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వంటకాలు సరైన టైంకు అందజేస్తున్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. నేను ఆటా ప్రెసిడెంట్ సుధాకర్ గారి ఇక్కడికి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేద్దాము, తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న మంచి కార్యక్రమం ఏం జరుగుతున్నాయి చూడడానికి వచ్చాము. వీఆర్ సో హ్యాపీ దట్ కేమ్. మనకి July 1 to 3 షికాగోలో కన్వెన్షన్ సెంటర్లో ఉంది మనకి 55th యానివర్సరీ ఆటా 55th యానివర్సరీ. ప్లీజ్ చెప్తున్నారు వాళ్ళు కూడా ఆటా వేడుకలు ఎలా అంటే ఇక్కడ ఎలా చేస్తున్నారు వాటిని చూడడానికి ఇక్కడికి వచ్చినట్టు చెప్తున్నారు. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ 12,000 మంది రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నది. ఉదయం అదేవిధంగా టిఫిన్స్తో పాటు మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా నాటా ప్రతి కూడా మంచి రుచికరమైన భోజనాలు. అమెరికాలో తెలుగు వారి సందడి అట్టహాసంగా కొనసాగుతున్నది. ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. 3 days నుంచి కూడా ఎక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కూడా సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడే విధంగా చాలా ప్రదర్శన చేస్తున్నారు. కళాకారులు, ప్రముఖులు, తెలుగు వారి ప్రముఖులతోటి ఏదైతే డల్లాస్ ఒక కళకళలాడుతుందని చెప్పచ్చు. అదేవిధంగా ఏదైతే తెలుగు వారి యొక్క శక్తి చాటడానికి, అదేవిధంగా ఒక యూనిటీ చెప్పడానికి మాత్రం ఇటువంటి వేదికలు ఉపయోగపడతాయని చెప్పేసి, అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ లాంటివి చేసి చారిటబుల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఇది తెలుగు రాష్ట్రాల్లో అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆటా సంబంధించిన ఆటా ప్రెసిడెంట్ మాకు చెప్పండి సార్, మీరు ఇటువంటి వేదికల ద్వారా అంటే ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి చేస్తారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం? దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి వారితో వారి ఉద్దేశాలను వారు చేస్తున్న కార్యక్రమాలని, మన సంస్కృతి పరిరక్షణ ఏ విధంగా మనం ఇంకా ముందుకు సాగాలి, తర్వాత సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి, అలాంటివి మనం ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి ఇది మంచి దోహదం కల్పిస్తుంది. ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్
గత 20 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమం చేస్తూ వస్తుంది. నాట ఆట ఎప్పుడు కలిసి పనిచేస్తూనే వస్తున్నాము. అందుకోసమే ఇప్పుడు మీరు మే 30 నుంచి పెట్టారు. 30 ఇప్పుడు లాంగ్ వీకెండ్. నెక్స్ట్ లాంగ్ వీకెండ్ జూలై 1 to 3 మేము మన షికాగో కన్వెన్షన్ సెంటర్లో పెట్టాము. దానికి వీళ్ళంతా వస్తున్నారు. మేము అందరినీ అన్ని అసోసియేషన్ వాళ్ళని ఇన్వైట్ చేశాము. వాళ్ళంతా వస్తున్నారు. మేము రావాలని మేము కోరుతున్నాం. షెడ్యూల్ ఎప్పుడు ఉంది సార్? ఎటువంటి జూలై 1 to 3 జస్ట్ 4 weeks ఇప్పటి నుంచి. ఇప్పుడు మే 30th అయింది కదా, దెన్ జూలై 1 to 3 షికాగో కన్వెన్షన్ సెంటర్. ఆటా వేడుకలు చికాగోలో ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా తెలుగు వారు ఎక్కడన్నా కూడా సంఘటితంగా ఒక శక్తిలాగా ఉండాలనేది ఇటువంటి వేదికలు ఉపయోగపడతాయి. చాలా హఠాత్తంగా చేసుకున్నాం. చూసి మనం ఎక్కడ చూసినా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే నిత్యం బిజీ షెడ్యూల్లో ఉండే వాళ్ళకి ఎంప్లాయీస్ ఈ 4 రోజుల పాటు చాలా ఆనందంగా ఒక్కొక్కరు ఆత్మీయత షేర్ చేసుకునే అవకాశం ఇక్కడ వేదిక కల్పించిన చాలా ఆనందం. అమెరికాలో 3 రోజులుగా జరుగుతున్న ఈ నాటా కన్వెన్షన్లో రాజకీయ ప్రముఖులు సినీతారులు మాత్రమే కాదంటో ఇక్కడ బోలెడని విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే అందరూ మీటింగ్, గ్యాదరింగ్స్, ఇంకా షాపింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం షాపింగ్ ప్లేస్కి వచ్చాము. చూస్తే కళ్ళు మిరుమిట్లు కలిసిపోతున్నాయండి. మొత్తం లైటింగ్ అండ్ ఇండియాలో ఎలాంటి షాపింగ్ ఉందో మొత్తం అన్ని షాపింగ్ సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి. సో మనం ఒకసారి దీని మీద దృష్టి సారిద్దాం, ఏమేమి షాపింగ్ పెట్టారో. అండ్ ఈవెన్ మీరు చూస్తున్నట్లయితే పేరు కూడా బజార్ అని పెట్టారు. సో అచ్చ తెలుగులో మనకి శిల్పారంభంలో ఎలా స్టాల్స్ అవన్నీ ఉంటాయో ఇక్కడ కూడా అలానే కనిపిస్తుంది. ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ షాపింగ్ ఇవి మార్కెటింగ్ ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి, అందరూ వస్తున్నారా, కొంటున్నారా లేదా, ఎలాంటివి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. హాయ్ అండి. హాయ్ అండి. మీరు యూఆర్ ఫ్రమ్ స్వర్ణ జ్యువెల్స్. ఐఎమ్ ఫ్రమ్ స్వర్ణ జ్యువెల్స్, బెన్సలం, పెన్సిల్వేనియా, swarnajewels.com. And it's very happy to see all Telugu community people under one roof at NATA Convention, Dallas Convention Center 2016. It is very happy to meet everyone here. చాలా సంతోషంగా ఉందండి. 6,000-7,000 పీపుల్ ఒక క్రౌడ్ అంతా. 3 days బిగ్ ఈవెంట్, మెగా ఈవెంట్ అండ్ కన్వెన్షన్ అండ్ సోషల్ మీడియా అండ్ కిడ్స్ ప్రోగ్రామ్స్ అండ్ బిజినెస్ ప్రోగ్రామ్స్ అండ్ సో మెనీ అదర్ ప్రోగ్రామ్స్. వెరీ యూస్ఫుల్ ఫర్ ద కిడ్స్. మీ జ్యువెలరీ ఏంటి, ఏం వెరైటీస్ తీసుకొచ్చారు? ఈసారి ఈ కన్వెన్షన్కు జ్యువెలరీ వీ బాట్ వెరీ బిగ్ ఐటమ్స్ అండి. ద డౌన్ ఐటమ్స్ లైక్ 5-in-1 లాంగ్ నెక్లెస్ సెట్, వడ్డానం, పెండెంట్, చోకర్, బాజుబంద్, యూ కెన్ యూజ్ ఆల్ ఇన్ వన్. అండ్ ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ కలెక్షన్ తీసుకొచ్చాం షూ గురించి. సో చాలా ఎఫర్ట్స్ పెట్టాం 2-3 months నుంచి కూడా. సో ఎవ్రీబడి లైక్స్ అవర్ కలెక్షన్. సో అన్కట్ డైమండ్, వైట్ డైమండ్. టిపికల్లీ ఐఎమ్ ఏ తెలుగు గై. నేను పూర్తి తెలుగు అని మనకు తెలిసిన ఆ కలెక్షన్ ఏమి కావాలా, మన వాళ్ళకి ఏమి నచ్చుతుంది అనేది దట్ వాజ్ ప్రూవెన్ హియర్. సో పీపుల్ లైక్ మై కలెక్షన్ హియర్ and we are doing the business since last 15 years from Philadelphia. Right now we are just branching out to all other states in the country. So enta business jarigindi mari? Business is okay, it's satisfied, okay. You know, so not disappointed. That is most important. Not from the business point of view, how many people we are going to connect, how much we are going to connect, so many new people, new clients, so new registration, that is more important to us. And we did good business here too. Okay, fine. మనం చూస్తున్నాం కదండి 3 రోజుల నుంచి ఈ నాటా కన్వెన్షన్లో రాజకీయ ప్రముఖులతో పాటు సినీతారులు అండ్ ఇండస్ట్రియలిస్టులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళ గ్యాదరింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళని మనం క్యాచప్ చేసాము. అసలే బిజీ మీటింగ్స్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ లంచ్లో వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ అయిపోయింది మనకి. ఇక్కడ శ్రీ సిటీ సిఎండి మనతో పాటు ఉన్నారు. ఆయన ఇక్కడ నాటా కన్వెన్షన్కి రావడం వల్ల ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాం. నేను ఇంతకుముందు యూఎస్లో ఉండేవాడిని, ఇప్పుడు తానా ఆట ఇట్లో యాక్టివ్గా ఉండేవాడిని. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి కన్వెన్షన్కి అటెండ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా అప్పుడు మేము కలిసి ఉన్నప్పుడు ఇక్కడ యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కలిసేదానికి, అదేవిధంగా ఇప్పుడు ఇండియాలో ఉండే ఆపర్చునిటీస్ని మన ఎన్ఆర్ఐ సోదరులకు అందరికీ తెలియజెప్పేదానికి ఈ ఇక్కడికి రావడం జరిగింది. సాక్షి వారికి, తర్వాత సాక్షి నుంచి వచ్చినటువంటి పత్రిక మూర్తి గారు, తర్వాత అందరికీ మా నాట అసోసియేషన్, మా లోకల్ ప్లాంటెక్స్ ఆర్గనైజేషన్ నుంచి ఒక కృతజ్ఞతలు. ఈరోజు రవిశన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు హైదరాబాద్ నుండి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని తీసుకుని ఇక్కడికి మా దగ్గరికి వచ్చి మా మధ్యలో ఉంటూ వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆంటర్ప్రినరియల్ యాక్టివిటీస్ గురించి మా మధ్యలో పంచుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, తను కూడా మాలాగానే ఇక్కడ ఉండి అమెరికాలో ఉండిపోయినాడు కాబట్టి మా అందరికి కూడా కొంచెం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు.